హలో గైస్, వెల్కమ్ టు ద పాల్ వరల్డ్ ఎపిసోడ్ 2 అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఈ ఎపిసోడ్ లో చాలా అయితే చేయబోతున్నా అండ్ ఆల్సో చాలా పోకేమాన్స్ అయితే పట్టుకోబోతున్నా. అండ్ నా కాడ చూసుకున్నట్లే నా కాడ చిక్కిపి ఉంది మామ, ఇదిగో మీకు చూపెడతానండి. సో ఇట్లా కదా, సారీ, నాకు ఇంకా కూడా అంతగా అలవాటు అవ్వలే. ఇదిగో ఇది నాది చిక్కిపి అనమాట. అండ్ ఆల్సో నా కాడ ఇంకా ఉండేది సారీ ఎలారా పోకేమాన్స్ ఎక్కి ఇప్పుడు ఓకే, నా కాడ ఉండేది ఇది ఫైర్. ఇట్లా ఫైర్ పోకేమాన్ అనమాట. అండ్ ఇది చాలా పవర్ఫుల్. అండ్ ఆల్సో నేను ఒకటి పిప్లాక్ అయితే పట్టుకోవాలి. సో నాకైతే ఒక పిప్లాక్ ఉంది కానీ అది చచ్చిపోయింది మామ. లేదు, నాకడ ఒక్క పిప్లాక్ కూడా లేదా. ఇప్పుడే పట్టుకుందాం. సో చలో మనం అయితే పట్టుకుందాం. అండ్ ఆల్సో నాది బేస్ కూడా ఒకటి తయారు చేసుకోవాలి. సో నాకాడ బేస్ కూడా ఇంతవరకు అయితే లేదనమాట. నాకాడ పోకేబాల్స్ అయితే లేవు మామ. సో వెళ్ళేసి నేనైతే పోకేబాల్ ఒకటి తయారు చేసుకోవాలి మామ. అండ్ పోకేబాల్స్ కావాల్సింది నేను కట్లు అయితే కొట్టుకోవాలి. కట్లు అంటున్నా, ఇది స్టోన్స్ ఇవైతే కావాలన్నమాట మనకు. పాల్ స్పియర్ మనం చేసుకోవాలంటే దీన్ని చేసుకోవాలి, లైక్ ఇవి కావాలి మనకు. అండ్ ఆల్సో నా డ్రీమ్ ఏంటంటే ఆ పోకేమాన్ పట్టుకోవాలి. ఆ పోకేమాన్ లెవెల్ 38 అండ్ నా దగ్గర ఉన్నది 4 లెవెల్. అండ్ ఆల్సో అది చూడండి ఎట్లా ఉందో. అండ్ దాని పవర్ఫుల్ కూడా చాలా ఎక్కువ, దాని పవర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ దీనికైతే అంతగా ఉండవు. అండ్ ఆల్సో నేను అదిగో ఆ పోకేమాన్ ఒకటి పట్టుకోవాలి అండ్ పిప్లాక్ పట్టుకోవాలి. ఇంకా నేను కొంచెం దూరంగా వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలి, ఇంకా చాలా చేయాలన్నమాట. అండ్ నాకైతే ముందుకు కావాల్సినసరికి నేను ఒక బేస్ అయితే బిల్డ్ చేసుకోవాలి. అక్కడ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఇక్కడ నుంచి అక్కడ ఒక బేస్ అయితే బిల్డ్ చేసుకోవాలి. అండ్ అదే విధంగా నాకైతే పోకే బాల్స్ అయితే ఇంకా ఎక్కువ కావాలి. సో మనం పోకే బాల్స్ ఎక్కువ కావాలంటే మనకు ఇవైతే ఎక్కువ కావాలన్నమాట. సో ఒక 10 అయితే ఎత్తుకోపోతా. అండ్ పోకే బాల్స్ అయితే నేనైతే క్రియేట్ అయితే చేసుకుంటా. అండ్ ఆల్సో నాకైతే సరికి పోకేమాన్స్ ఇంకా చాలా కావాలి మామ. ఇంకా ఇవంతా పవర్ఫుల్ కాదు, బట్ నాకు ఎందుకో ఈ ఫైర్ పోకేమాన్ అయితే చాలా పవర్ఫుల్ అయితే అనిపిస్తుంది నాకు. సో దీంతో అయితే ఇప్పటికైతే అడ్జస్ట్ అవుతా అనమాట. అండ్ ఆల్సో దీంట్లో బాస్ ఫైట్స్ ఉంటాయి అనమాట. లైక్ ఎలా చెప్పాలంటే బాస్ ఫైట్స్ అంటే ఇప్పుడు ఒక బాస్ ఉంటుంది, అంటే బాస్ పోకేమాన్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. దాన్ని చంపితే మనం దాన్ని పట్టుకోవచ్చు. అండ్ ఆల్సో మన లెవెల్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకా ఏదేదో వస్తుంది అనమాట. సో అవి కూడా చేస్తాం మనం. అండ్ వాటిని డిఫీట్ చేయాలంటే మనం చాలా స్ట్రాంగ్ కావాలి. చూద్దాం. చలో. ఇవన్నీ ఏంటి, ఒకే దగ్గర అన్నీ ఉన్నాయి. వీటిని నేనేం చేయాలనుకోవట్లా. సో లీవ్ ఇట్ మామ. అండ్ నేనైతే ఇప్పుడైతే నా బేస్కి అయితే వెళ్తా. అండ్ చలో మామ, నాకైతే వచ్చే దారిలో ఒకటి పోకేమాన్ అయితే పోకే స్పియర్ అయితే నాకైతే కనిపించింది. అండ్ దీంతో నాకు ఎందుకో పిప్లాక్ని అయితే పట్టుకోవాలనిపిస్తుంది మామ. సో పిప్లాక్ని అయితే నేను ఇక్కడ చూసిన. అండ్ ఇటువైపు అయినా కాదు, ఇక్కడ కిందట ఇక్కడ పిప్లాక్ని చూసా. పిప్లాక్ అలానే ఉండమ్మా, నేను వచ్చి పట్టుకుంటా. పిప్లాక్ ఎక్కడుంది? పిప్లాక్ అదిగో పిప్లాక్ అయితే నాకు ఎక్కడైతే కనిపించింది మామ. అండ్ మేబీ ఆ పిప్లాక్ని అయితే పట్టేసుకుంటా నేను. అండ్ నాకైతే ఒక్క స్పియరే ఉంది మామ. అండ్ ఒక్క ఛాన్స్లో అయితే నేనైతే వాటిని పట్టుకోవాలి. సో షూర్. అండ్ నా స్టామినా అయితే లేదు, బట్ నా అక్కడ పోకేమాన్ ఉంది కాబట్టి ఏం ఇబ్బంది ఇలా. అండ్ నా పోకేమాన్ అయితే దాడి చెయ్యి. ఓకే, అదిగో చూసినారా, నా పోకేమాన్ అక్కడి నుంచి దాడి చేస్తుందా? అక్కడ ఇంకోటి ఉందా బ్రో? ఇది ఐస్ కూడా పెడతాదా? లైక్ ఐస్ పోకేమాన్ బ్రో ఏంటి బ్రో ఇది? అంటే లైక్ ఓకే, ఐస్ కూడా వస్తుందా? లైక్ అది ఐస్ పోకేమాన్ టైప్ కూడా. చాలా డేంజర్ అయ్యేది. నాకేదో గ్లిచ్ అయింది మామ. ఫైట్ చేయాలి. నా పోకేమాన్ ఎక్కడుంది? నా పోకేమాన్ దాన్ని కొడుతుంది. బాయ్. నేను చాలా దరిద్రంగా ఆడుతున్నా అమ్మ. నాకు కొంచెం నా పోకేమాన్ చచ్చిపోయిందా అమ్మా? నా పోకేమాన్ చచ్చిపోయింది. ఇప్పుడు దీని వల్ల బ్రో ఇది ఎంత పవర్ఫుల్లా? ఓకే చాలు. అండ్ ఆ పిప్లాక్ అయితే నాకు వచ్చేస్తుందా? వచ్చి రావాలి. 91 ఇంకొక కొంచెమే. అబ్బా సాయరప్. చలో, నాకైతే ఇప్పుడైతే పిప్లాక్ అయితే ఉంది. అండ్ నువ్వైతే వచ్చేసాయి. అండ్ ఇవి ఎందుకు అంత స్పీడ్గా చచ్చిపోతున్నాయి? ఎంత స్ట్రాంగ్ కాదా ఇవి? చలో, ఈ పిప్లాక్ని అయితే పంపిస్తా. లేదు, మన పిప్లాక్కి చాలా బ్లడ్ తక్కువ ఉంది. సో నేనైతే ఇప్పుడు చిక్కిపి. సో నువ్వైతే వెళ్ళి దాన్ని చంపేమ్మా. చలో చంపు. నేనైతే దీనికి కవర్ తీసుకుంటా. అండ్ ఆ పిప్లాక్ నువ్వేం చేస్తున్నావు? చిక్కిపి కొట్టు. ఏంటి చిక్కిపి అంత పవర్ఫుల్ కాదా? కొట్టు చిక్కిపి ఇంకో బుల్లెటే. కొట్టు చిక్కిపి. చలో. దీంట్లో పాల్ ఫ్లూయిడ్ అని నాకేదో ఫ్లూయిడ్ అయితే వచ్చింది మామ. అండ్ ఆ ఫ్లూయిడ్తో ఏం చేయగలను నేను? చూద్దాం.
అండ్ నేనైతే నాది బేస్కి అయితే వెళ్ళిపోతా. సో నా బేస్కి వెళ్ళేసి నేను పోకెమాన్ స్ఫియర్స్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇవి నా ఒకటి బేస్ అయితే పిక్ చేసుకోవాలన్నమాట, ఒక చిన్న బేస్ లాగా. చూద్దాం. అండ్ చలో నేనైతే ఇక్కడ బేస్కి అయితే వచ్చేసాను అనమాట. ఇది నా బేస్, బట్ నేనైతే బేస్ అసలు ఎటువంటి శుభ్రత లేకుండా మరీ చేసుకుంటున్నా. అండ్ ఆల్సో నా బేస్ వచ్చేసరికి నా బెడ్ అయితే ఇక్కడ పెట్టుకుంటా. అండ్ సాయంకాలం అయిపోతాను అనుకుంటా. నాకైతే చక్కలు కావాలి మామ, నాకైతే చక్కలు అయితే కావాలి. సో ఎందుకంటే బెడ్ తయారు చేసుకోవాలంటే ఫైబర్ కావాలంట. చికిపి నువ్వైతే వచ్చేసాయి. అండ్ ఆల్సో స్పియర్స్ చేసుకోవాలంటే స్టోన్స్ కూడా కావాలా. అండ్ వుడ్ నాకు 20 ఉన్నాయి. అండ్ నేనైతే బెడ్ అయితే తయారు చేసుకుంటాను అనుకుంటా. ఉండండి ఒక నిమిషం చూద్దాం. మనమైతే బెడ్ అయితే తయారు చేసుకోవచ్చు అంట. సో టెక్నాలజీకి వెళ్తా. సో బెడ్ చలో ఎలా బెడ్ ఎలా తీసుకోవట్లాగా. ఎక్కడి నుంచి కాదా? నైస్, ఎక్కడి నుంచి అయితే కాదబ్బా, బీ కొట్టాలి. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూసుకోవాలి మనం. సో బోన్ ఫైర్ కావాల్సిన ఏంటి? వద్దు అప్పుడే వద్దు నాకు. సో బోన్ ఫైర్కి కావాల్సిన ఏంటి? వద్దు. మనకైతే బెడ్ అయితే ఉంది కదా, సో బెడ్ అయితే తీసుకుంటా నేను. అండ్ ఆల్సో నా బెడ్ కొంచెం నేను ప్రకృతిని ఆస్వాదిస్తూ పడుకోవాలనుకుంటున్నా కాబట్టి లేదు. బిల్డ్ ఇట్ ఇండోర్ ఆన్ ఏ ఫౌండేషన్ విత్ ఏ రూఫ్ అంట. చలో దీనికి అయితే ఒకటి రూఫ్ అయితే కట్టమంటుంది. సో అసలు రూఫ్ ఎలా కట్టుకోవాలో కూడా నాకు తెలియదు. సో మేబీ నాకు తెలిసినంత వరకు ఇవి కింద వేసుకుని వాటి పైన వేసుకోవాలనుకుంటా. సో వీటి కావాలంటే ఏం కావాలి? 2 వుడ్ కావాలి దీనికి. చలో అర్థమైంది. సో అండ్ ఆల్సో ఎక్కడున్నాయి ఇవన్నీ? అండ్ రూఫ్ మనకి బ్రో ఇన్ని రకాలు ఉన్నాయా? చలో పైన రూఫ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు మనం. నైస్ అబ్బా. చలో నాకైతే ఇప్పుడైతే ఇవైతే కావాలి. సో నేను ఇక్కడ ఒక చిన్న ఇల్లు అయితే కట్టుకుంటామమ్మా, ఎందుకంటే నేను కొంచెం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటా. సో ఇక్కడ ఒకటి, అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి అండ్ నాకు ఓకే ఇక్కడ అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. నైస్. అండ్ ఇక్కడ కూడా ఒకటి. అండ్ చలో నాకు కొంచెం ఇది మంచిగానే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకా నాకాడ ఓకే, నాకైతే వుడ్ అయితే అయిపోయింది. సో నేనైతే వుడ్ కొట్టుకొచ్చుకోవాలి. బట్ ఇదైతే చాలనుకుంటా ఇంతవరకు. అండ్ ఇప్పుడు చేసుకోగలనా? బట్ నాకైతే వుడ్ అయితే కావాలి మమ్మ. నైస్, సరిపోయిందిగా. అండ్ వుడ్ కావాలంటే మనకు ఫాస్ట్గా కొట్టాలంటే మన కాడ ఇది ఉండాలి. బట్ ఉందా నాకు కూడా తెలియదు, చూద్దాం. అండ్ నా కాడ అది ఉందా లేదబ్బా. ఇప్పుడు నేను చాలా కష్టపడాలి బా ఇప్పుడు. ఆ వుడ్ అంతా ఓకే, నా పక్కనే వుడ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ దీంతో అయితే కొడతా. దాంతో కొట్టిన ఒకటేనా? అప్పుడు చేత్తో గుట్టినా ఒకటేనా, లేకుంటే వీళ్ళతో కొట్టి ఎక్కువ డ్యామేజా? అబ్బే చేత్తో అయితేనే ఎక్కువ పడుతుంది బాయ్, చేత్తో కొడతా. చలో నాకైతే ఇక్కడైతే ట్రీ అయితే పడిపోయింది దబ్బతో కూడా. అండ్ చలో నాకైతే ఇప్పుడు దాకా ఎంత వుడ్? చలో నాకైతే 20 అయితే వచ్చేసినాయి. అండ్ ఆల్సో నేనైతే ఒక బెడ్ అయితే తయారు చేసిన ఇక్కడైతే పెట్టుకుంటా. అండ్ నాకు ఆల్సో ఇవి అయితే కావాలి అమ్మ. ఉండండి, నేనైతే బెడ్ కాదు ఇప్పుడు నాకు కావాల్సిన అయితే ఇక్కడ ఒక మంచి ఇల్లు అయితే కట్టుకోవాలి నేను. అండ్ ఆల్సో ఒక్క నిమిషం, నేను ముందు చక్కలు కొట్టి వెతుకోవాలి. లైక్ ఇవి అయితే తయారు చేసుకోవాలి. బట్ దీనికి స్టోన్స్ కావాలా? ఓకే, నాకేం కావుతుంది? బ్లడ్ అయిపోతుంది. ఎట్లా ఇప్పుడు అయిపోతా బ్రో, అయిపోతుంది బ్రో. బ్లడ్ లేదా నాకు అక్కడ? సరిపోయిందిరా. దింగొట్టు తొందరగా. చచ్చిపోయినా బ్రో. ఓకే, సింగిల్ హెచ్పితో అలానే ఉంటామా? ఓకే, అక్కడ బ్లడ్ లేదా? నేను చూసుకోలే అమ్మ సాయిరం. అండ్ ఇంకా చంపుకుందాం, ఎందుకంటే నాకైతే బ్లడ్ లేదు. ఒక్క నిమిషంలో నేను ఇంకా ఫుల్గా అయిపోతాను అనుకున్నా. బట్ ఒక్క హెచ్పి ఉన్నప్పుడు అట్లనే ఉంటామా? చికిపి వచ్చింది అనుకుంటూ చికిపి. నా చికిపి చాలా పవర్ఫుల్గా ఉంది బ్రో. ఒక్క దెబ్బ కొట్టినందుకు దాన్ని చూసారా ఎంత డ్యామేజ్ అవుతుందో. చలో అండ్ అరే ఏంటబ్బా ఇది ఎగ్గు కూడా ఎత్తుందా? చలో ఎగ్గు కూడా ఎత్తుంది బ్రో. అండ్ ఆల్సో ఈ బ్లడ్ అయితే చాలా అనుకుంటున్నా. నైస్. నేను అసలు చూసుకోలే, నాకు బ్లడ్ తాగుతుంది ఏంటబ్బా అని చూసుకుంటే అది ఇంకా నాకు ఫుల్ అసలుకి హంగరీ లేదబ్బా. చలో నాకైతే ఇప్పుడైతే స్టోన్స్ అయితే కావాలి. సో స్టోన్స్ కావాలంటే స్టోన్స్ ఎక్కడున్నా ఎత్తుక్కొని ఆ స్టోన్స్ కొట్టుకొని అయితే వస్తా. అండ్ ఆల్సో అదిగో అక్కడైతే ఒక స్టోన్ రాయి అయితే ఉంది. సో ఆ రాయి దగ్గరికి వెళ్తా. అండ్ ఈ రాయిని కొట్టుకుని వెళ్తా. నాకైతే ఎంత స్టోన్స్ కావాలమ్మా? ఒక 10 స్టోన్స్ అయితే కొట్టా, ఎందుకని మంచిది.
చలో నేనైతే నాకాడ రాయి అయితే చాలా ఉంది. సో మేబీ ఒక 30 దాకా ఉంది. నైస్ బ్రో. దీంతో కొడితే మాత్రం నాకు చాలా రాయి అవుతుంది మామ. లైక్ స్టోన్ అయితే చాలా వరకు వస్తుంది. అండ్ దీంతో ఈ వెపన్ తో తవ్వితే చలో నాకు కావాల్సినవన్నీ నేనైతే ఇప్పుడు తయారు చేసుకుంటా. అండ్ ఆల్సో నాకు ఇది ఒకటి కావాలి. అండ్ బాణాలు కూడా తయారు చేసుకోవచ్చు అంట. అండ్ చేసుకుంటా తొందరలో. వుడ్ అయితే చాలా కావాలంట దానికి. సో మనమైతే దీన్ని తయారు చేసుకోవాలబ్బా. అండ్ చక్కలు కొట్టేదానికి మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఆల్సో నైట్ అయితే అయిపోతుంది కాబట్టి నేను ఇంకా లేట్ లేకుండా నా బెడ్ అయితే వేసుకుంటా ఇక్కడ. సో బెడ్కి ఇంకా కూడా నాకు కావాలి. సో నాకైతే ఇంకా కూడా చక్కలు కావాలయ్యా. అండ్ నైట్ అయిపోతే నాకేం కనిపించవు. బట్ నాకైతే ఇక్కడ ఫైర్ అయితే ఉంది. అక్కడ ఇక్కడే చక్కలు ఉన్నాయా? కింద కూడా పడిపోతున్నాయి చక్కలు. అండ్ ఆల్సో నాకు ఎన్ని చక్కలు ఉన్నాయి? 19. ఇంకొక వుడ్ ఉంటే నేను ఒక బెడ్ అయితే తయారు చేసుకోవచ్చు. అండ్ నైట్ అయితే స్కిప్ చేయొచ్చు. అండ్ ఎలాగో వుడ్ అయితే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒకేసారి అయితే చాలా ఎత్తుకుని వెళ్తా. సో ఎందుకంటే సింపుల్గానే ఉంది కదా. అండ్ ఆల్సో అక్కడ ఒక ఇల్లు లాగా అయితే తయారు చేసుకుంటా. మనమైతే ఇప్పుడు బేస్ అయితే వచ్చేసాం అనమాట. సో బేస్కి వచ్చేసినాం. అండ్ ఆల్సో ఒక బెడ్ అయితే తయారు చేసుకోండి. నేను ఎందుకు అబ్బా ఎంత స్లోగా వెళ్తున్నా? నాకే ఇది వస్తున్నాయి. రిపేర్ ఎందుకు? రిపేర్ కిట్ 0 అంట. ఏంటది? ఇది కూడా రిపేరా? బ్రో ఇవి కూడా రిపేర్ అవుతాయా? ఈ బేస్ కూడా రిపేర్ అవుతాయా? ఏమో సార్ నాకు గుర్తులేదు, మర్చిపోయినా. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే బెడ్ అయితే ఒకటి వేసుకోవాలి. సో బెడ్కి కావాల్సినవి అయితే మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే పడుతుంది చూసారా? ఇప్పుడైతే పడుతుంది. అండ్ ఆల్సో అయ్యా దీన్ని కూడా చేయాలి నేను. హే నువ్వు బ్రో ఇవి నాకు పని చేసి పెట్టవా? మామ? చూద్దాం. నువ్వు పని చేయవా? అది పని చేయదా నాకు? మేబీ పని చేస్తానని నేను విన్నావమ్మా. లైక్ ఇవి కూడా మనకు హెల్ప్ చేస్తాయని విన్నా మనం కట్టడంలో. కానీ మేబీ కట్టివా అనుకుంటా మనకు సాయం చేసేది. అండ్ స్లీప్ అయితే అంట కంప్లీట్. అండ్ స్లీప్ కెనాట్ యూజ్ బిహైండ్ వితౌట్ రూఫ్ అంట. ఓకే, మనమైతే ఒక రూఫ్ అయితే బిల్డ్ చేసుకోవాలంట, లేకపోతే మనమైతే పడుకోలేమంట. సో నేనైతే ఒక రూఫ్ అయితే బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో నేను కింద కూడా ఇంకా పెట్టాలనుకుంటున్నా. సో ఇక్కడ ఒకటి, అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి. నైస్. ఇప్పుడైతే నాకు చూడడానికి చాలా మంచిగా ఉంది. నైస్. అండ్ ఇప్పుడు నాకు కావాల్సింది సైడ్ ఇవి. ఓకే, సైడ్ ఇవి అయితే చూసుకుంటున్నా. అండ్ ఇక్కడ పట్టలేదండి, ఇక్కడ ప్లేస్ అవ్వట్లేదు. అలాగే ఇవి అవ్వట్లేదు ఏంటి? బిల్డ్ అవ్వట్లేదు ఏంటిది? ఎట్లానా? కాదే. మేబీ ఇవి ఇక్కడ యూజ్ చేయాలనుకుంటా. అండ్ ఆల్సో ఇవి ఓకే, ఇవి అయితే యూజ్ చేయొచ్చు మనం. ఓకే, ఇది డోరా? ఓకే, ఇవి మనం డోర్. ఓకే, ఓపెన్ డోర్, క్లోజ్ డోర్ ఇది. ఓకే, నైస్. అండ్ ఆల్సో నాకు ఇట్లాంటి వద్దబ్బా. అండ్ దీని ఎక్కడన్నా పెట్టచ్చా? ఓకే, ఇక్కడ పెట్టచ్చు అంట. అండ్ రొటేట్ చేసుకోవాలంటే ఇట్లాగా ఇక్కడ ఒక కిటికీ లాగా. అండ్ ఇక్కడ మధ్యలో కూడా ఒక కిటికీ లాగా పెట్టుకుంటా. అండ్ ఆల్సో ఇక్కడ ఒక కిటికీ, ఎందుకంటే ఇక్కడ ప్రకృతి చూడడానికి నాకు చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇవి ఇక్కడ పెట్టచ్చా? మేబీ పెట్టలేకపోతున్నాం అబ్బా. ఎందుకు పెట్టలేకపోతున్నా? నాట్ నో సపోర్ట్ అంట. ఇదైతే ఇక్కడ సపోర్ట్ చేయదంట. మేబీ ఇక్కడ ఇవి యూస్ ఉండదు అనుకుంటా. సో ఇంకేం పెట్టచ్చు ఇక్కడ? ఓకే, నాకైతే అర్థమైంది. ఈ వీటిని పెట్టి అక్కడ పెట్టాలనుకుంటా మేబీ. అండ్ లాస్ట్లో ఇవైతే పెట్టుకుంటాం. అండ్ ప్రతి ఒక్క చివరికి వచ్చేసరికి. అండ్ నేను మైన్ క్రాఫ్ట్ ఆడి నాకైతే బిల్డింగ్ అసలు నాకు బిల్డ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అవుతుంది తెలుసా. ఓకే, మనం ఇక్కడ నేను తప్పు ప్లేస్లో ఏమన్నా ప్లేస్ చేస్తున్నానా? సో బికాజ్ ఇవైతే అవ్వట్లేదు నాకు. ఓకే, ఇక్కడైతే ప్లేస్ అయిందా? నైస్. అండ్ ఆల్సో నాకైతే వుడ్ అయితే అయిపోతుంది. సో చూసుకోవాలి మరి. అండ్ ఇప్పుడు ఏమైనా ప్లేస్ అవుతుందా లేదు చూద్దాం. మేబీ ప్లేస్ అవ్వచ్చేమో. లేదు, ఎందుకు అవ్వట్లేదు? నాట్ ఇన్ వుడ్ ఇన్ డయాగ్నల్ వాలా? ఇంతేగారా రే? ఇంతేగా మనం చేసింది ఏమైనా తప్పు చేస్తున్నా? ఓకే, ఇంకేమైనా సపోర్ట్గా పెట్టుకుందామా? ఇవేంటిది? భలే ఉంది బ్రో మనం దీంట్లో చాలా వరకు బిల్డ్ చేయొచ్చు బ్రో అనుకుంటే. చలో నాకైతే ఈ వాల్ వద్దనుకుంటా. అండ్ వుడెన్ వాల్. ఓకే, ఇదేం వాల్? ఇది డయాగ్నల్, ఇది వుడెన్ వాల్. ఓకే, ఇవి ఇక్కడ పెట్టాలా? వుడెన్ వాల్స్ పెట్టాలి ఇక్కడ. ఓకే, నైస్. అర్థమవుతుంది అబ్బా. ఓకే, అండ్ నాకైతే వీటికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది అంతా. అండ్ ఇక్కడైతే కట్టుకోలేకపోతున్నాం అబ్బా. మనం ప్లేస్ అయితే చేంజ్ చేసుకోవాలి కొంచెం. అబ్బే
లేదు, నేను రాంగ్ ప్లేస్లో బిల్డ్ చేసుకున్నా ఆ బేస్ని. అండ్ ఆల్సో నేను ఇక్కడైతే దీన్ని రిమూవ్ చేయాలబ్బా. దీన్ని రిమూవ్ చేయాలంటే అట్లా ఇలా డ్యామేజ్ చేస్తూ ఉంటే అయిపోతుందా? ఓ బ్రో, ఇట్లా కూడా అవుతుందా? ఏంది బాయ్, ఇట్లా కూడా అవుతుందా? అండ్ దీన్ని అసలుకి తీయాలంటే అట్లాగా, దీన్ని రిమూవ్ చేయాలంటే అట్లా, దీన్ని రిమూవ్ చేయలేమా? అండ్ ఆల్సో నేను ఎక్కితే ఇక్కడ ఓకేలే, నేనైతే ఇక్కడ పైన అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ వితౌట్ రూఫ్ అంట. సో మనమైతే ఇప్పుడు రూఫ్ అయితే కట్టుకుందాం. అండ్ రూఫ్ కావాల్సిన మెటీరియల్స్ ఇవేనా? లేదు. అండ్ నాకు కావాల్సింది వీటితోనే కట్టుకోవచ్చు అనుకుంటా పైకి. ఓకే, ఈ వాల్స్ అంతేనా? మామూలుగా అయితే పెట్టుకోలేము అనుకుంటా. అండ్ ఆల్సో ఇవి డయాగ్నోస్, ఇవి కూడా పెట్టుకోలేం. ఇంకేం పెట్టుకోవచ్చు? ఓకే, ఇవి రూఫ్ కింద ఉంటాయా? లేదబ్బా, ఇవి ఎందుకు కూడా అర్థమవుతలేదు. నాకు నచ్చిందబ్బా బాగా. వావ్ బ్రో, బాగుంది బ్రో, నైస్, పర్లేదు, అడ్జస్ట్ అవ్వచ్చేమో. సో మనం ఫ్యూచర్లో ఇంకా కూడా మంచి కడదాం. అండ్ ఇప్పుడైనా స్లీప్ వేయచ్చా? మార్నింగ్ కూడా అయిపోయింది ఆ దెబ్బకి. వితౌట్ రూఫా? ఓకే, నాకు తెలిసినంత వరకు దీన్ని ఇక్కడ రిమూవ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలనుకుంటా, లైక్ రూఫ్ కింద పెట్టుకోవాలనుకుంటా. సో మన కాడైతే రూఫ్ అయితే తక్కువనే. సో చలో, పర్లేదు, మన దగ్గర ఎట్లాగో మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి లైక్ ఇంకా మనకు ఒక చెక్కలు అయితే కావాలి ఇంకా. సో అప్పటికి నేను ఇంకా ఫుల్ రూఫ్ అయితే బిల్డ్ చేసి కొట్టా. సో ఇంకా చెక్కలు అయితే కావాలబ్బా. సో నేను వచ్చేసరికి ఇప్పుడు నా ఎయిమ్ ఏంటంటే, ఇప్పుడు ఇదేంటి ఇది బ్రో, ఇది ఆరదా? ఒకటి మనకు కవచం కూడా తయారు చేసుకోవాలి, నేను బట్టలు కూడా వేసుకోవాలి. అండ్ బట్టలకి ఏం కావాలి? అండ్ క్లాత్ ఒకటి తింటే సరిపోతుందా? అండ్ క్లాత్ ఎలా చేసుకోవాలి? క్లాత్ మేడ్ ఫ్రమ్, క్లాత్ ప్రొటెక్ట్స్ అగెయిన్స్ట్ క్లోత్స్ కోల్డ్ నైటా? ఓకే, నైట్ నుంచి మనకు తప్పించుకోవచ్చా? నైస్, అర్థమైంది. అండ్ ఆల్సో ఎలా ఇవన్నీ మనం బాగా చెక్ చేసుకోవాలి. అండ్ ఇది ఎందుకు, ఇది గ్లోబల్ పాల్ బాక్సా? సో ఇది ఒకటి బిల్డ్ చేసుకోవాలి నేను. అండ్ ఇది ఒకటి బిల్డ్ చేసుకుంటా. అండ్ ఇదేంటి, ఇది పాల్ బాక్స్, ఇది కూడా పాల్ బాక్సేనా? ఓకే, ఇది కూడా బిల్డ్ చేసుకుంటా. అండ్ ఇది చెస్ట్, ఇదైతే నాకు బాగా తెలుసు. అండ్ ఇది రిపేర్ బెంచ్, ఇది కూడా కావాలి. అండ్ వీటి అన్నిటికీ నాకు ఏం తక్కువ ఉన్నాయి, వుడ్ లేవు. సో వుడ్ తెచ్చుకోవాలి వెళ్ళి. నువ్వు బాణాలు తయారు చేసుకోవాలి. 65 డ్యామేజ్ ఒకటి, నైస్, అది తెచ్చుకుంటానబ్బా. అండ్ ఆల్సో ఇది 35 డ్యామేజ్ అంట, ఎన్ని వద్దు. సో వచ్చేలో నాకైతే ఇప్పుడు అంత మంచిగా అర్థమైంది. ఇప్పుడు నాకు కావాల్సింది నాకైతే వుడ్ అయితే కావాలబ్బా. సో వుడ్ అయితే ఎత్తుకొచ్చుకుంటా వెళ్ళి. నైస్. అండ్ ఆల్సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇంకొక రూఫ్ లా పెట్టుకుంటా ఇక్కడ. అండ్ ఈ రూఫ్ ఎందుకు పని చేయట్లేదు నాకు అర్థమవుతుందా? ఈ రూఫ్ బ్రో ప్లేస్ చేసుకోవచ్చా? ఓకే, మనం ఇందాక రాంగ్ వేలో ప్లేస్ చేసామా? ఓకే, పర్లేదు, అట్లా కూడా బాగుంది. సో ఇది ఒక స్టైల్ అనమాట. ఇదొక స్టైల్. నైస్. ఓకే అబ్బా, నాకైతే బేస్ అయితే కొంచెం అన్నా పర్లేదు అనుకోట. నాకైతే పర్లేదు, నచ్చింది, అడ్జస్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు నాకైతే ఈ వాల్ అయితే కావాలి, ఇక్కడ ఒకటి ప్లేస్ చేసుకుంటా. అండ్ ఆల్సో ఇక్కడైతే ప్లేస్ చేసుకోలేకపోతున్నా. సో ఎందుకంటే నాకైతే అడ్డంగా ఇదైతే ఉంది. సో నా బెడ్ అడ్డం ఉంది కాబట్టి వదిలేస్తా. అండ్ ఇక్కడ పెట్టుకుంటా. చలో, మనకైతే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇది ఇంక నుంచి మన బేస్. సో చలో. అండ్ నాకు కావాల్సింది ఇంకా ఏమేమో కావాలి, నేను ఇందాక ఏం చెప్పాను. అండ్ ఆల్సో ఓపెన్. సో ఓపెన్ అయితే కొట్టా. అండ్ ఎఫ్ కొట్టి నాకేం కావాలో అయితే యాడ్ చేసుకుందాం. అండ్ ఇది చాలా కావాలా? ఇంకా దీనికి ఏం కావాలి? క్లాత్ కావాలంట. సో నాకు అయితే ఇంకా ఇవి అప్పుడే అక్కర్లేదు అనుకుంటా. సో నాకు కావాల్సిన వచ్చేసరికి ఇవి అయితే బిల్డ్ చేసుకోవాలి నేను. సో స్ట్రక్చర్స్, ఫుడ్. అండ్ నేను ఒక క్యాంప్ ఫైర్ కూడా వేసుకుంటా ఇక్కడ. సో క్యాంప్ ఫైర్ బయట వేసుకుందామా, ఎక్కడ వేసుకుందామా? నాకు ఎందుకు బయట వేసుకో బుద్ధి అవుతుంది. సో ఎక్కడ వేసుకుందాం ఒక క్యాంప్ ఫైర్. చలో, దీన్ని ఇప్పుడు బిల్డ్ చేయాలంటే ఎలా? అది మనకు ఇవేం బిల్డ్ చేయవా? మన పోకీమాన్స్ మనకు ఏం సహాయం చేయవా? మామూలుగా అయితే బ్రో చేస్తాయని చెప్పారు, బట్ మనకు ఇవి సహాయం చేయాలంటే ఏదో నొక్కాలనుకుంటాలి. అండ్ ఆల్సో నాకు ఇంకేం కావాలి మామ? ఇదైతే ఇక్కడ పెట్టుకుంటా నేను. అండ్ ఏంటి ఓవర్లేస్ అవి? ఇది చాలా పెద్దది కాబట్టి ఇది బయటే ప్లేస్ చేసుకోవాలనుకుంటా. ఓకే, నేనైతే ఇది ఇక్కడ పెట్టుకుంటా. సో
ఇక్కడ. ఓకే, దీన్ని కూడా బిల్డ్ చేసుకున్నాం. బ్రో ఇదే మన బేసా? ఓకే, అర్థమైంది. చేస్తాయి. సో మేబీ ఇక్కడ పని చేస్తాయని కొట్టాయి అవి వచ్చి. చూద్దాం, అక్కడ పెడితే పని చేస్తాయని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం. ఈడేంటి ఎట్లా ఎట్లా ఎక్కుతున్నాడు మనోడు. చలో, ఇంకా మనకి ఏం కావాలి? నాకు అడిగితే మళ్ళీ వుడ్ అయితే లేదు. సో ఐ వాంట్ వుడ్. అండ్ ఆల్సో నా పోకేమాన్కి అయితే ఫుడ్ అయితే కావాలి. సో నేనైతే ఫుడ్కి అయితే వెళ్ళాలి మామ. అక్కడ చాలా ఫుడ్ లేదు. అండ్ ఆల్సో వుడ్ కూడా లేదు. అండ్ ఆల్సో నాకు అక్కడ వుడ్ కూడా లేదు. వుడ్ కూడా తీసుకుపోతా. చలో, నేనైతే నా బేస్కి అయితే వచ్చేసా. అండ్ నా అక్కడ నా వుడ్ అంతా ఇక్కడ నా చెస్ట్లో అయితే ఇక్కడ ప్లేస్ చేసుకుంటా. సో ఓకే, వుడ్ అంతా ఇక్కడ పెట్టేస్తా. అండ్ నాకైతే కావాల్సిన ఇప్పుడు హంగర్ అయితే అయిపోతుంది. సో నేను ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫుడ్ అయితే తీసుకోవాలి. సో అక్కడైతే నాకు ఒక టీవీ అయితే ఉంది. సో నేనైతే ఒక టీవీని కూడా పట్టుకోవాలి, బట్ ఇప్పుడు కాదు. అండ్ అది పారిపోతున్నా ఇప్పుడు పారిపోతున్నాయి. ఓకే, నువ్వు వచ్చే నిన్ను చూసే పారిపోతున్నాను అనుకుంటా. ఓకే, అక్కడైతే నాకు చెర్రీస్ కూడా ఉన్నాయి. సో ఆ చెర్రీస్ ఎందుకో నాకు తెలియదు. ఈ చెర్రీస్ తినచ్చా మనం? ఓకే, ఎత్తుకొట్టినాం కానీ తినచ్చో తెలియదు. దీని అయితే చంపి మన పోకేమాన్ ఒక్క దెబ్బ ఒక్కొక్క దెబ్బకి చాలానే తీస్తున్నాయా డ్యామేజ్. అండ్ ఆల్సో నేనైతే ఫుడ్ తినాలి. ఇది మేలు కదా, చాలా బ్రో, చాలా హంగర్ ప్లేస్ అవుతుంది బ్రో. అండ్ నేనైతే బెర్రీస్ అయితే నేను చాలా ఎత్తుకెళ్ళిపోతా బ్రో, ఎందుకంటే ఇది చాలా హంగర్ రిప్లేస్ చేస్తుంది. చలో, ఇక్కడ ఉన్న అన్ని ఎత్తుకెళ్ళిపోతా. నైస్, నైస్. నాకైతే ఇప్పుడు 16 స్ట్రాబెర్రీస్ అయితే ఉన్నాయి. చలో, నేనైతే నా బేస్కి వెళ్ళిపోయి ఇంకా నాకు ఏమేమి కావాలో అన్నీ తయారు చేసుకుంటా. అండ్ నా బేస్ అయితే ఫుల్గా అయితే అప్గ్రేడ్ చేసుకుంటా. వీడు ఎక్కడున్నాడు మనోడు? బ్రో షాక్ చేద్దాం మనోడితో. నువ్వేం బ్రో బాగున్నావా? వీడితో మాట్లాడుతున్నాడయా బ్రో? సారీ బ్రో, మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందాం బ్రో. మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. అప్పుడు కాదు, నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళేస్తాను బ్రో. చలో, నాకు కావాల్సినవన్నీ నేను ఎత్తుకోవచ్చుకున్నా అనుకుంటున్నా. సో ఇక్కడ ఏమన్నా అరే ఇక్కడ ఉండేది ఏది? నేను ఇక్కడ బిల్డ్ చేసుకున్నా ఇది, బట్ ఎందుకు పోయింది? మేబీ కాలిపోయిందా అది? దానివల్ల కాలిపోతుంది లేదు. చలో, ఓల్డ్ బోనా? ఓకే, ఓల్డ్ బో అంటాయా ఇది? చలో, నాకడైతే బో కూడా ఉంది. నైస్. అండ్ ఇప్పుడైతే నేను వెళ్ళి అటాక్ కూడా చేయొచ్చు. చలో, దీన్ని దేనికి రిప్లేస్గా పెడతానంటే నాకైతే ఇప్పుడల్లా దీనికి అవసరం అయితే లేదు. సో దానికి బదులుగా పెట్టుకున్నా. అండ్ స్కోప్ అంటే ఇలా, అండ్ ఫైట్ చేయాలంటే ఇలా. చాలా లాంగ్ వెళ్తుంది. నైస్ బ్రో. ఇవన్నీ ఎందుకు పగిలిపోతున్నాయి? ఎట్లాగా? అవన్నీ ఎందుకు అట్లా పగిలిపోతున్నాయి? అవన్నీ అలా ఎందుకు పగిలిపోతున్నాయి? రిపేర్ ఎందుకు? 4 కొట్టాలి రిపేరు. ఇవి డ్యామేజ్ ఎందుకు అయిపోతున్నాయి బ్రో? మేబీ దీనివల్ల అవుతున్నాయా? దీని ఇప్పుడు ఆర్పాలంటే అట్లాగా? కొట్ట. అండ్ దీన్ని తయారు చేసుకోవాలి. నాకు కావాల్సిన క్లాత్స్. సో క్లాత్ ఎలా తయారు చేసుకోవాలి? మేబీ ఇక్కడ ఏమైనా ఉన్నాయా? పార్టీ అండ్ ఇక్కడ క్లాత్స్. ఇదిగో ఇక్కడ క్లాత్ కావాలంటే ఊల్ కావాలా? సో నా అక్కడైతే ఊల్ అయితే ఉందనుకుంటా. సో ప్రొడక్షన్ అండ్ ఆల్సో ఏంటిది నీది? వర్క్ బెంచ్. నా అక్కడ ఆల్రెడీ వర్క్ బెంచ్ ఉందబ్బా. సో క్లాత్స్. ఓకే, క్లాత్స్ ఎన్ని కావాలి? 2. సో క్లాత్స్ అయితే మనమైతే తయారు చేసుకుంటా. అండ్ చలో, క్లాత్స్ అయితే తయారు చేసుకుందాం మనం.
చేసేసుకున్నా. అండ్ ఇప్పుడు నైస్. అండ్ ఇది కూడా అయిపోతుంది మనకు. నేనైతే బట్టలు అయితే తయారు చేసుకుంటున్నా. అవుట్ఫిట్ అంట, క్లాత్ అవుట్ఫిట్. చలో నేనైతే అన్ని కూడా నేను రెడీ అయితే చేసుకుంటున్నా. అండ్ నైస్. చలో నేనైతే బట్టలు అయితే వేసుకుంటున్నా. యూ అబ్బా, ఏమి ఈ అందం. బాగుందబ్బా, చాలా అందంగా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను పోకెమాన్ హంట్కి అయితే వెళ్తా. సో అండ్ వెళ్ళే ముందు ఒక 4-5 అయినా ఎత్తుకు వెళ్ళాలి అనమాట. అండ్ నా స్పియర్స్ దగ్గరికి, పాల్ స్పియర్స్. సో పాల్ స్పియర్స్ ఎక్కడమ్మా? అండ్ ఆల్సో నా అక్కడ స్టోన్స్ లేవు బ్రో. స్టోన్స్ ద్వారా ఒక రాళ్ళు తయారు చేసుకుని వెళ్తా. సో రాళ్ళు ఇక్కడ ఉండాలి. ఆ ఓరి ఎందుకో నాకు అర్థం కాదు. సో ఓరి ఎవరికన్నా అది ఎందుకో తెలిస్తే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఇవి ఫైర్ వల్ల ఇవి కాలిపోతుంది అనుకుంటా అబ్బా. అండ్ పోకెమాన్ స్పియర్స్ ఎన్ని తయారు చేసుకోగలం? 6. సో నాకు 6 కూడా కావాలి. నాకు 6 స్పియర్స్ కావాలి. నేను వీలైతే ఒక 3 రకరకాల పోకెమాన్స్ పట్టుకుంటా. చలో నాకాడైతే ఇప్పుడు 8 పోకే బాల్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇప్పుడు చాలానే పట్టుకుంటాను అబ్బా. నాకు ఈ ఫైర్ టైప్ అయితే వద్దు. సో నాకు చాలా మంచిగా పోరాడే పోకేమాన్ ఏమన్నా ఉందా అంటే పిప్లాక్. సో పిప్లాక్ ఈజ్ ద బెస్ట్. అండ్ నేను ఇంకొక కట్టివాన్ కూడా పట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే, దాన్ని తగల. అండ్ నా కాడ బాణాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అదే నేను రకరకాలవి పట్టుకోవాలి కాబట్టి కొంచెం దూరం వెళ్తాం. అండ్ నైట్ అయ్యేలాగా ఉందనుకుంటా మేబీ. సో ఇంటికి వెళ్దామా? సర్లే. అండ్ ఈ గొర్రెలు కూడా పట్టుకుంటా నేను. అండ్ నువ్వు వచ్చే మళ్ళీ లేకపోతే దాన్ని చంపేస్తావు. ఓ, డ్యామేజ్ అయిపోయింది. అండ్ నైస్. నేనైతే దీనైతే పట్టుకున్నా. ఓ, లామ్ బాల్. చలో ఇంకా రకరకాలు అన్న. అండ్ అదేంటి డ్రాగన్ది. అండ్ 16 లెవెలా? దాన్ని ఇప్పుడే పట్టుకోలేము అనుకుంటా, ఎందుకంటే నాకు చాలా తక్కువ లెవెల్ ఉంది. సో అండ్ నైట్ అయితే అయిపోతుంది. నేను స్లీప్ వేసేసి వస్తా. అండ్ స్లీప్ వేసేసి వచ్చేసి అండ్ కొంచెం అటు ఇటు వెళ్ళి ఏమైనా ఉంటే నేను పట్టుకుని వచ్చుకుంటా. ఒక 4 or 5 అయితే పట్టుకుంటాను అబ్బా. ఒక 4 or 5 పోకేమాన్స్ అయితే పట్టుకొని ఇంకా ఎపిసోడ్ అయితే ఏం చేస్తా. అయితే అయిందనుకుంటున్నా, బట్ నైట్ ఇంకా కాలేదా? ఓకే, స్లీప్. అబ్బా, మొత్తానికి స్లీప్ అవుతుంది ఇది మొత్తం. అబ్బో, కోడి కూడా కొత్తదా స్లీప్ వేసి లేస్తే? అండ్ చలో నాకైతే ఇక్కడ ఒకటి గ్లైడర్ కూడా తయారు చేసుకోవచ్చు అంట. సో గ్లైడర్ ఎలా తయారు చేసుకోవాలి? ఇదిగో గ్లైడర్. ఈ గ్లైడర్ని తయారు చేసుకోవాలంటే క్లాత్స్ ఒక 2 కావాలంట. సో క్లాత్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి? పిప్లాక్ పని చేస్తుందా? వాటర్ చల్లుతుంది మంది. నైస్, బాగా పని చేస్తున్నావు పిప్లాక్. సహాయం చేయాలి నీకు. అండ్ ఆల్సో నేను కూడా పట్టుకుంటా. వద్దు నువ్వేం చేయి మాకు. అండ్ ఆల్సో నువ్వు ఇక్కడ పని చేయి. అండ్ నువ్వు కూడా ఇక్కడ పని చేయండి. వీళ్ళు పని చేయాలంటే ఏం చేయాలబ్బా? ఏమో సార్. అండ్ ఆల్సో ఇక్కడ ఇట్లా పని చేయాలి. ఇట్లని లోపల ఇలా 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 పెడితే ఏమవుతుంది? అది స్లీపా? ఇవి వచ్చి పని చేయాలంటే ఏం చేయాలబ్బా? తెలియదు సార్. అండ్ చలో ఇదైతే మనం ఆరిపిద్దాం దీని చేత. అండ్ స్లీప్ కూడా ఎంతసేపు స్లీప్ వేస్తారా? లేగు, నువ్వు ఆర్పేసినావా? ఆర్పలేదు ఇంకా. చలో ఆర్పేసింది, గుడ్ జాబ్. పని కూడా చేస్తున్నాం బ్రో ఇది.
నైస్ పిప్లాక్, నువ్వే చాలా పని మంతుడు నాకన్నా. నైస్. ఇప్పుడు ఎలా ఇది అవుతుందో. అండ్ పిప్లాక్ చాలా పని చేస్తున్నాయి అది. వీళ్ళ దాత కూడా పని చేయబోతున్నాయి. దాప పిప్లాక్ ఇంకా వెళ్ళేసి మనం ఫాస్ట్ ట్రావెల్ అంట. సో ఇట్లా లొకేట్ చేసుకోవచ్చా మనం? బట్ లొకేట్ చేసుకోవాలంటే వెళ్ళచ్చా? లేదు, వెళ్ళలేకపోతున్నాం అబ్బా. సో నాకు కూడా గ్లైడర్ ఉంది కాబట్టి కొంచెం స్పీడ్గానే వెళ్తాం అనుకుంటా. మనం గ్లైడర్ నేను తయారు చేసుకోలేదా? సరిపోయిందబ్బా, పట్టుకున్నాం. అండ్ నైస్. ఒకటైతే చేస్తున్నా, వచ్చి నాకు సహాయం చేయి మై డియర్ పిప్లాక్. చలో. అండ్ ఇది చాలా మంచిగా అయితే నాకు వర్క్ అవుతుందబ్బా పిప్లాక్. కమాండ్ పాల్. ఓకే, త్రో పాల్ స్పియర్. ఇప్పుడైతే నేను ఇంకా పోకెమాన్స్ పట్టుకోవచ్చు కొత్త. అండ్ మేబీ ఇప్పుడైతే స్పేస్ అంట. అండ్ చలో మనమైతే మొత్తానికి ఎగిరినాం. అండ్ ఇది బ్రో, దీనికి కూడా స్టామినా అవసరమా? సరిపోయింది అబ్బా. అండ్ నేనైతే నా స్టామినాని ఇంకా కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ నా దగ్గర బాణాలు ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయా? చలో వీటితో ఎట్లా కూడా మేనేజ్ చేస్తాను. చాలా తగ్గిపోతుంది, చాలా తగ్గిపోతుంది అబ్బా. అండ్ ఇవైతే ఎత్తుకుంటాం. అండ్ ఆల్సో నాకు ఇంకొక పిప్లాక్లో అయితే కావాలబ్బా. సో ఎందుకంటే నాకు పిప్లాక్లో చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ బో 34%ఏనా? ఇంకా దాడి చేయి. ఓకే. అండ్ అది అయితే పట్టేసుకుంటానా తెలీదు. అండ్ 124 డ్యామేజా బ్రో? ఇంత డ్యామేజ్ చేస్తుందా? అండ్ దీన్ని కూడా పట్టేసుకుంటా. అండ్ నా ఖాతాలో ఉంటాయి. నాకాడ స్పియర్స్ చాలా తక్కువ ఉన్నాయి. బ్రో నాకు చాలా వేస్ట్ అయ్యాయి బా. నాకు 2 వేస్ట్ అయిపోయాయి నాకు స్పియర్లు. మై బ్యాట్. అండ్ ఇంకేమున్నాయో చూద్దాం ఇక్కడ పక్కల. అండ్ అయితే చాలా వరకే ఉన్నాయి మన దగ్గర. సో ఈ ఫైర్ టైప్ అయితే నాకైతే వద్దు. ఆల్సో ఇంకా నాకైతే కొత్త టైప్ పోకెమాన్స్ అయితే కావాలబ్బా. అండ్ ఇక్కడైతే స్ట్రాబెర్రీస్ అయితే ఉన్నాయి. స్ట్రాబెర్రీ నేను అన్నీ తీసుకుంటాను. నాకు స్పియర్ అయితే ఒకటి చిక్కింది ఇక్కడ. నైస్. అండ్ ఐ వాంట్ స్ట్రాబెర్రీస్. సో స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా ఎత్తుకుంటా, ఎందుకంటే నాకు హంగర్ అయితే చాలా ఇబ్బంది అయింది. ఈ చెస్ట్ ఏంటి? ఇది ఓపెన్ చేయాలంటే కీ కావాలా? అప్పుడు కీ కావాలంటే ఏం చేయాలి ఏమో సార్. అండ్ ఇటువైపు ఏదో దారి ఉంది. అండ్ ఇటువైపు అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. బట్ చూద్దాం ఇటువైపు ఏమైనా ఉన్నాయా, కొత్త పోకెమాన్స్ ఉన్నాయా అంటే ఏం లేవు అబ్బా. అది బ్రో అక్కడ ఏదో కొత్త పోకెమాన్స్ ఉన్నాయి. అండ్ వాట్ లెవెల్ 11? మా పోకెమాన్ లెవెల్ 6. సరిపోయిందిగా. బ్రో ఏదో కొంచెం తేడా ఉందా బ్రో ఇవి చాలా డ్యామేజ్ చేస్తున్నాయి బ్రో. నీకు కొంచెం ఎంత వీలైతే అంత వీలుగా కొంచెం దూరంగా ఉంటుంది. బ్రో చాలా డ్యామేజ్ చేస్తున్నాయి బ్రో. నీకు కొంచెం తప్పించుకోవాలి లేకపోతే నేను అయిపోతా. తప్పించుకోవాలి. అక్కడ ఏంది అంత డేంజర్గా ఉన్నాయి. అండ్ నా పోకెమాన్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ నువ్వైతే వచ్చాయి. అండ్ నాకు ఇంకొక పోకెమాన్ ఏది ఉంటుంది బాగా, ఇది వెళ్ళు కొట్టు, వాళ్ళని కొట్టు. పీపుల్ అక్కడే పంపించాను మళ్ళీ. ఆ కోతి కావాలి బ్రో నాకు. అండ్ ఆల్సో కట్టివా నువ్వు వెళ్ళు. అండ్ వాళ్ళనైతే కొట్టు బ్రో. అనవసరం గెలుక్కున్నానా? వద్దులే, వద్దు వచ్చేసే. అండ్ ఈ లెవెల్ అంతా తెలీదు.
అండ్ అవి చాలా డేంజర్గా ఉన్నాయి. అవి వస్తున్నాయి బాయ్, వస్తున్నాయి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఆంచి కొడుతుంది ఈ అమ్మ పిల్ల. నేను వీలైనంత వరకు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. వాటిని అనవసరంగా వెళ్ళుకున్నా, అటు స్టామినా చాలా ఎక్కువ ఉంది. ఓకే వచ్చేసే ప్లీజ్ వచ్చేసాయి. 56, 78, 79. అబ్బా సాయిరం 100. అండ్ దీన్ని కూడా చంపేసుకుంటా. ఓ డ్యామేజ్ అయితే వెళ్ళిపోవాలి. అండ్ కట్టివా ప్లీజ్, నా కోసం చంపుకోదాన్ని. అండ్ నాకాడ ఇవి కూడా అయిపోయాయి. అండ్ నేను పోకేమాన్తోనే ఆధారపడతా ఇప్పుడు. నా పోకేమాన్ చంపేసినబ్బా. నువ్వు వెళ్ళి ఇప్పుడు చికిపి గో. ఒక్క దెబ్బకి ఆడో ఎగిరిపడిపోయిందబ్బా. కొట్టు, నాకు ఆ కోతి కూడా కావాలబ్బా. ఇంకా కొంచెం కొడితే దీని సంగతి అయిపోద్ది. బ్రో అదేంది బ్రో అంత డేంజర్గా ఉంది. ఇంకొక దమ్మితే అండ్ దీన్ని కూడా పట్టేసుకుంటా. అండ్ వస్తుందా 57, 79 అండ్ 79. ఎస్ అబ్బా ప్రశాంతంగా ఉందా. అండ్ ఆ పోకేమాన్స్ నా దగ్గర చాలా అయితే ఉన్నాయి. నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఇవి 2 అనాల్సి మ్యాక్సిమం 2 ఉన్నాయి నా దగ్గర. అండ్ ఆల్సో అవన్నీ ఎక్కడికి వెళ్తాయి ఇవి నా కాడ. నేను పట్టుకున్న పోకేమాన్స్ అవి ఎక్కడికి వెళ్తాయి? నేను పట్టుకున్న పోకేమాన్స్ ఎక్కడ ఉన్నాయి? అవి అట్టాస్కి ఎక్కడ వెళ్ళిపోయినాయి? ఐ డోంట్ నో. నాకు ఒక కోతి కూడా కావాలి. సో నాకు కోతి కూడా కావాలి. అండ్ నేనైతే హంగర్ కొంచెం ఫిల్ చేసుకుంటా. నువ్వు తిను నువ్వు ఇప్పుడు తిను. అండ్ నువ్వు తినవా? ఓకే నా బ్లడ్ అయితే ఫుల్ అయితే చేసుకున్నాను. అండ్ ఆల్సో నేనైతే దీంతో కొడతాను. నాకైతే యామో అయితే అయిపోయాబ్బా. అండ్ నేను ఎటువైపు నుంచి వచ్చాను. అండ్ నేనైతే ఒకటి కోతి పట్టుకోవాలనుకుంటున్నాను. ఆ కోతి ఎక్కడ ఉంది? నేను ఇటువైపు నుంచి వచ్చా. సో ఈ కోతులన్నీ ఎక్కడో కనపడ్డాయి. ఇంకా ఒక్క కోతిని పట్టుకుని నేను ఇంకా వెళ్ళిపోతామమ్మా. నేను ఒక్క కోతిని పట్టుకుని వెళ్ళిపోతా. బట్ కోతి ఎక్కడుంది? ఆ కోతులు కనపట్లేదా? అండ్ చలో అక్కడైతే ఒక 2 కోతులు అయితే ఉన్నాయి. అండ్ ఆ కోతుల దగ్గరికి అయితే వెళ్తా. ఇదేంటిది ఇది కూడా చాలా మంచిగా ఉంది. ఓకే అండ్ 100%. రాదా? ఓకే 100%. అండ్ ఇంకొక పోకేమాన్ కూడా పట్టుకున్నా. అండ్ ఆల్సో ఆ పోకేమాన్ నాకు నాకు ఈ కోతిమావ కావాలి. నాకు కోతిమావ. సారీ ఫర్ కొట్టింగ్స్ మామ. కోతిమామ నన్ను ఏం చేయకే ప్లీజ్. వావ్ బ్రో ఇవి చాలా మంచిగా ఉన్నాయి. చాలా మంచి ఫైట్ చేస్తున్నాయి. బట్ నాకైతే ఒక ఛాన్స్ ఉంది. సో ఆ ఛాన్స్ నేను మిస్ చేసుకోను. దాదా ప్లీజ్ వచ్చేసావా? 87 అండ్ 100% వస్తుందా? ఓ చలో మనకైతే కోతిమావ కూడా వచ్చాడు. అండ్ ఈ కోతిని అయితే చంపేసింది మాది. అండ్ పొట్ట కూడా వచ్చింది. అండ్ ఓ మా చికిపి వచ్చేసే ఇంక వెళ్దాం. అండ్ ఇంకైతే నేను ఇంటికి వెళ్ళిపోతా. అండ్ ఎపిసోడ్ కూడా ఎక్కడితో ఎండ్ అయితే చేస్తా. ఆ చికిపి నేను కొట్టినా నీకు ఎందుకు. అండ్ నాకు ఇక్కడ ఇంకొక స్పియర్ చిక్కింది. అండ్ ఈ స్పియర్తో ఏమన్నా ఇంకొకటి పట్టుకుందామా? అండ్ ఇంకొక కోతిని పట్టుకుందామా? సో ఇంకొక కోతి ఎక్కడున్నాయి? నాకు ఆ కోతులు కూడా మంచిగా నచ్చాయి. ఇక్కడ ఏదో కొత్త పోకేమా. అండ్ ఇదేంటి? దీని పేరు ఏం పేరు ఉంటుంది పోకేమాన్లో. అండ్ దీని పేరు కూడా కామెంట్ చేయండి మామ. అండ్ దీని కొట్టు. నాకు స్టామినా అయిపోయింది. నాకు స్టామినా అయిపోయింది రోయ్. అది వెళ్ళిపోతుంది. కొట్టు ఇంకా. ఓకే 100% అప్పుడే. చలో ఈ పోకేమాన్ కూడా వచ్చేసింది. నాకైతే ఒక 4-5 టైప్స్ దాకా ఉన్నాయి. సో చలో నాకు అయితే చాలా కొట్టినా. అండ్ ఇంకైతే నేను ఇంటికైతే వెళ్తా. సరిపోయిందయ్యా. నాకు కోతిమావ ఉన్నాడు. అండ్ ఇట్లాంటిది ఒకటి ఉంది. చెప్పుకోవచ్చు నేను వచ్చిన దానికి కొంచెం న్యాయం జరిగింది.
మ్మ్, చలో నేనైతే కొంచెం ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా పట్టేసుకో. ఓ ఇదేం పోకేమాన్, ఓకే ఇదా. అండ్ ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాల్సిన దారి ఇది. అండ్ ఇక్కడ కూడా స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. సో నేనైతే స్ట్రాబెర్రీస్ మాత్రం వదులుకోను. సో ఎందుకంటే ఇవి నాకు చాలా యూస్ అవుతున్నాయి. సో ఆ కోతి మామను పట్టుకొట్టా. ఇప్పుడు ఓకేమా దా. ఈ వెళ్ళిపోతుంది, పారిపోతుంది. పట్టుకోరా పట్టుకోరా పిత్రే. కోతి బ్రో, కోతి బ్రో, ఆగు బ్రో. సారీ ఫర్ డిస్టర్బింగ్ బ్రో. అండ్ క్షమించు. అండ్ ఓ మా దాన్ని, ఓ ఫైర్ వచ్చింది ఏం దానికి. ఓ నేను కొట్టానుగా. అండ్ ఆల్సో ఇంకో కొంచెమే. అండ్ ఇప్పుడైతే సరిపోద్ది అనుకుంటున్నా. అండ్ నువ్వైతే వచ్చే లేదు, క్యాన్సిల్ కొట్టాలంటే ఇదా. ఇంకా కొంచెం డ్యామేజ్ చేస్తా. అండ్ ఈ డ్యామేజ్ చాలా అనుకుంటున్నా. అండ్ 88%, 97, 100 అవుతుందా. చలో బ్రో. ఒరే బ్రో దీని శక్తులు చాలా మంచిగా. బ్రో ఆడని కొడుతున్నాడు ఇందు తుపాకీతో. ఉరి ఆడు తుపాకీతో కాలుతున్నాడు బ్రో. అన్న అన్న నేనేం చేయను. నేను నా బ్రో వెళ్ళిపోతున్నాను. నన్నేం చేయం మాకన్నా బ్రో. అదేం పోకేమాన్ బ్రో అట్టుంది బ్రో. దాన్ని కూడా పట్టుకోవాలబ్బా. అండ్ జింకలు, ఓ మీ గాడ్ జింకడే జింక. అండ్ జింకను కూడా పట్టుకోవాలబ్బా. జింకను కూడా పట్టుకోవాలి ఒకటి. నా పోకేమాన్ దా. ఓ బ్రో వీటిని వాడి మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అంట. అండ్ ఇదేం దెబ్బ ఇట్టుంది. అండ్ పిప్లాక్లు ఉన్నాయి. అండ్ రెయిన్ శాడికేట్ టవరా అంటే తెలీదు. అండ్ మనమైతే ఇంకా ఇంటికి వెళ్దాం. అండ్ ఫాస్ట్ ట్రావెల్. అండ్ మనం మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఫాస్ట్ ట్రావెల్. చలో మనమైతే మన ఇంటికి అయితే వెళ్ళిపోతాం. నౌ లోడింగ్ అంట. అండ్ చలో ఎక్కడైతే మనం వచ్చేసినాం. అండ్ నా పోకేమాన్స్ మేబీ ఓకే వీటిలో స్టోరే ఉన్నాయా. చలో అండ్ మన కోతిమావని కట్టివా ప్లేస్లో అయితే రీప్లేస్ చేస్తా. అండ్ దీని కూడా ఒకటి ఎత్తుకొట్టా నేను. అండ్ అదైతే ఒక పిప్లాక్ బుద్ధులు ఎత్తుకొట్టా. సో చలో అండ్ ఒక కోతిని ఎత్తుకున్నా. అండ్ నాకైతే పిప్లాక్ అయితే ఇది చచ్చిపోయింది కాబట్టి రీప్లేస్ చేసుకొట్టా. ఇంకా నాకైతే ఇదైతే అసలు అవసరం లేదబ్బా. సో దీని ప్లేస్లో ఏం ఎత్తుకోను. 4 టైప్లు అయితే ఉన్నాయి. అండ్ దీన్ని ఎత్తుకున్నా. అండ్ వీటి చేత ఎలా పని చేయించుకోవాలో నాకు తెలియదు. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా పని చేసుకుంటా. సో మమ్మ ఇంతేనమాట ఇది వీడియో వచ్చేసరికి. అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అండ్ ఎవరైనా కొత్తగా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోమమ్మ. అండ్ నెక్స్ట్ వీడియోలో కలిసిపోద్దాం. అండ్ ఇదేనమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏమన్నా ఇంకా కొంచెం కొత్తగా ప్లాన్ చేద్దాం. అండ్ ఇంకా చాలా ఉన్నాయంట. అండ్ మనం ఎక్స్ప్లోర్ అయితే చేయాలి. అండ్ ఆల్సో పోకేమాన్స్ ఇంకా ఉన్నాయంట, అప్గ్రేడ్ చేసుకోవాలి మనం. అండ్ ఆల్సో మనం ఇంకా బేస్ కూడా చాలా మంచిగా ప్లేస్ చేసుకోవాలి. అండ్ బై బై మమ్మ, చూ టాటా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అండ్ టాటా బై బై.